మానవ హితం కోసం, మానవ కళ్యాణం కోసం ఉంటాయి. ఎవరి వృత్తి అనేక రకాల వృత్తులు ఉంటాయి. కానీ కొన్ని వృత్తులు మాత్రమే మానవ కళ్యాణం కోసమే కాకుండా మనం కొంత అవమానాన్ని కూడా భరిస్తూ వేరే వాళ్ళు చేయలేనటువంటి పని, వేరే వాళ్ళు చెప్పుకోలేని పని కూడా మనం చేసి సమాజానికి మేలు చేసేటువంటి వృత్తి రజక వృత్తి. నాయి బ్రాహ్మణ వృత్తి అయినా దీనికి వెల గట్టలేని సర్వీస్ ఉంటుంది. దీనికి ఏం చేసినా కూడా ఇవో నీకు పైసలు ఇస్తున్నారు కదా, నువ్వు పుక్కడి చేస్తున్నావు అని కాకుండా ఈ పని అందరు చేయలేరు. ఇవ్వాలంటే మిషన్లు వచ్చినాయి, ఇవాళ మోడర్న్ యంత్రాలు వచ్చినాయి, అది వేరే విషయం. కానీ ఒకప్పుడు మనం ఎట్లుండేదో మీకు ఎరక. అయితే ఇక్కడ దోబిఘాట్లు కానీ లేదా నాయి బ్రాహ్మణ షాపుల డబ్బాలు కానీ ఇవన్నీ వాళ్ళ ప్రాపర్టీస్ కావు. వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా మనుషులకు, నాకు తెలిసి ఇవాళ ఈ భూలోకంలో అంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి అవసరం ఉండే వృత్తి రజక వృత్తి. ప్రతి ఒక్కరికి అవసరం. ఇంకా మహిళలకు ఉండకపోవచ్చు నాయి బ్రాహ్మణ వృత్తి, కానీ అందరికీ అవసరం ఉండే వృత్తి నాయి బ్రాహ్మణ వృత్తి. అంటే మనిషి అనే వాళ్ళకి ప్రతి నిత్యం సర్వీస్ చేసుకునే ఉండేటువంటి వృత్తులలో నాయి బ్రాహ్మణ వృత్తి ఒకటి, రజక వృత్తి ఒకటి. దీంట్లో తెలంగాణ వచ్చిన తర్వాత నేనే చాలాసార్లు మీటింగ్ పెట్టి ఇంకా ఏం నెత్తి మీద ఎత్తుకొని పోడు, ఇంకా మురికంతా మనం నోట్లోకి పోయేటట్టుగా ఈ వృత్తి నిర్వహించడం మంచిది లేదు, కనీసం పట్టణాలైనా దీన్ని మోడర్నైజ్ చేయాలనే సంకల్పంలో చాలాసార్లు మీటింగ్ పెట్టాం. చాలాసార్లు మీటింగ్ పెట్టి మొత్తానికి కొంత ఒక నిర్ణయం తీసుకొని కొన్ని డబ్బులు పెట్టి మోడర్న్ యంత్రాలు తెచ్చినాం. కానీ అవి సంపూర్ణంగా అమలయ్యే విషయంలో ఆచరణలో కొన్ని వైఫల్యాలు ఉన్నాయి. అవి మీరు ఇప్పటిదాకా చెప్పింది. అంటే ఇవాళ దోబిఘాట్లు అనేటివి ఎకరమున్నా, 2 ఎకరాలున్నా, 10 గుంటలున్నా, 10 ఎకరాలున్నా కూడా అది ప్రజలకు సేవ చేసే కేంద్రమే తప్ప మనకు సేవ చేసే కేంద్రం కాదు. అది ప్రజలకు సేవ చేసే కేంద్రం. ఇవాళ మనం ప్రజల బట్టలు తీసుకుపోయి గా మూసిల ఉతికితే, గా మూసిల ఆరేస్తే ఎట్లుంటుంది? మనం మంచిగా దోబిఘాట్ల కాడ, మంచినీళ్ళ కాడ మిషన్లలో పిండి మంచిగా ఆరేసి ఇస్త్రీ చేస్తే ఎట్లుంటుంది మీరు ఒకసారి చూడండి. అంటే ఎంత అంటే ప్రజలకు కనుక ఈ గొప్ప సర్వీస్ అందించకపోతే ఎట్లుంటుందో ఇక నేను దానికి చెప్పాల్సి అక్కర్లేదు. గడ్డాలు చేయకపోతే ఎట్లుంటుంది, సవరాలు చేయకపోతే ఎట్లుంటుంది, బట్టలు ఉతకపోతే ఎట్లుంటుంది అనేది ఇక అది కొద్దిమంది ఉతుక్కోవచ్చు పేదలు, కానీ అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న వృత్తి. అందువల్ల అన్ని గ్రామాల్లో ఒకప్పుడు దోబిఘాట్లు అక్కర్లేదు. ఎప్పుడు అక్కర్లేదు? ప్రతి ఊరికి చెరువు, కుంటలు ఉండేది కాబట్టి ఆ ఊరికి మన రేవైంది, మన చాకి రేవైంది. చెరువే మన ఊరికి చాకి రేవైంది. ఇవాళ హైదరాబాద్లో మీరు చూసేటువంటి ఈ మల్కాయి పార్లమెంట్లో చెరువులన్నీ కూడా కొన్ని ఆక్రమణకు గురైన ఉన్నాయి. కానీ అవన్నీ కూడా కెమికల్ కాసారాలుగా, మురికి కూపాలుగా మారిపోయినాయి. ఏ చెర్ల ఒక 10 నిమిషాల పాటు నిలబడి బట్టలు ఉతికే పరిస్థితి లేదు. అంటే ఏ చాకిరేవులైతే గొప్పగా చెరువులలో ఉండేనో ఇవాళ ఆ చెరువులలో మొత్తం మురికి కుప్పాలుగా మారిపోయినాయి. కాబట్టి మనకు ప్రత్యామ్నాయ దోబిఘాట్లు అవసరం పడ్డాయి. ఈ ప్రత్యామ్నాయ దోబిఘాట్ల విషయంలో చదువుకున్న వాళ్ళు, కొంత సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ప్రభుత్వాలు రిప్రజెంట్ చేస్తే దాన్ని అర్థం చేసుకుని, అవును నిజమే కదా, మన బట్టలే కదా వాళ్ళు ఉతికేది, మన బట్టలుగా మూసి నీళ్ళ ఉతికి వేస్తే ఎట్లుంటుంది, మన బట్టలు మంచినీళ్ళ కాడ ఉతికి ఏముంటుందని చెప్పి భావించి అప్పుడప్పుడు అక్కడక్కడ దోబిఘాట్ల కోసం ల్యాండ్స్ మనకు అలికేట్ చేసాం. కొన్ని దిక్కుల కొంత ఆక్రమణకు గురైనాయి, కొన్ని దిక్కుల సంఘం చైతన్యవంతంగా ఉన్న కాడ అవన్నీ కూడా కాపాడబడ్డాయి. నేను ఒకరోజు మొన్న ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీలో పోయినాం. పెద్ద మంచి బ్రహ్మాండమైనటువంటి దోబిఘాట్ మంచిగా నింపుకొని అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టుకొని కాంపౌండ్ వేల పెట్టుకొని ఉన్నారు. ఇవాళ దోబిఘాట్ల రక్షణ అనేది మన బాధ్యతనే కాదు, ప్రభుత్వాల బాధ్యత కూడా అని అంటున్నాను. ఎంపీలుగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కావచ్చు, వాటిని కాపాడితే రేపు దేనికైనా ఈ ప్రజలకు సేవ చేసే అక్కర ఉంటుంది. కాబట్టి
దోబిఘాట్ల పరిరక్షణ, దోబిఘాట్ల అభివృద్ధి, దోబిఘాట్లకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం అనేది అది నాలాంటి వాడి కర్తవ్యంగా అయితే నేను భావిస్తున్నా. డెఫినెట్గా ఎక్కడెక్కడ ఏ సమస్యలు అయితే మీరు ఇప్పుడు ఇచ్చిండ్రో, అది మడ్ఫోర్డ్ కావచ్చు, అది మహేంద్ర హిల్స్ కావచ్చు, అది మల్కాజ్గిరి కావచ్చు, అది ఇంకొకటి కావచ్చు, తప్పకుండా చేసే ఏర్పాటు చేసుకుంది. రెండవది కొన్ని కూడా లేవు. ఇప్పుడు మల్కాగిరి పేరే మల్కాగిరి పార్లమెంట్ అన్న అక్కడ లేదే అంటున్నాడు. అంటే అక్కడక్కడ జాగనే లేదు. ఇక ఉన్న కాడ ఉన్నాయి, ఎకరమో 2 ఎకరాలు, పావు ఎకరమో 10 గుంటలో ఉన్నాయి, కానీ చాలా దిక్కుల ల్యాండ్స్ లేవు. హైదరాబాద్లో ల్యాండ్స్ ఎట్లా ఎంత కాస్ట్లీ ఉంటాయో, ఎంత దానికోసం రాజకీయ దందాలు ఉంటాయో మీకు తెలుసు. అందువల్ల ఏమాత్రం అవకాశం ఉన్నా ఎక్కడైనా తప్పకుండా దోబిఘాట్లకు ల్యాండ్స్ అలకడి చేసే విషయంలో నా వంతుగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను. ఒకటేమో అభివృద్ధికి సంబంధించింది కాంపౌండ్ వాల్స్ కావచ్చు, గేట్లు కావచ్చు, కమిటీ హాల్ కావచ్చు, మడెల గుడి కావచ్చు, ఇవాళ ఇట్లాంటి అన్నిటితో పాటుగా మేము కమ్యూనిటీ హాల్ కోసం ఇచ్చినాం. కమిటీ ఆత్మగౌరవ భవనాలు, వాటి పేరే ఆత్మగౌరవ భవనాలు. ఎందుకు ఇచ్చినాం అంటే దానికి కారణం ఉన్నది. మేము మీకు చాలామంది తెలియదు, నేను స్వయంగా అసెంబ్లీలో ఒక 40-50 రోజుల పాటు, 10 రోజులు 5 రోజులు కాదు, 40-50 రోజుల పాటు అన్ని కులాల పెద్దలతోటి మీటింగ్లు పెట్టి, ఇప్పటి లెక్కనే మేమే భోజనాలు పెట్టించి, బాధ్యత అసెంబ్లీలో హాల్ నెంబర్ 3 అని ఉంటుంది. అది చాలా కొంత గౌరవప్రదంగా ఎమ్మెల్యేలు మాత్రమే, మంత్రులు మాత్రమే మీటింగ్ పెట్టుకున్న దగ్గర మేము అక్కడ మీటింగ్లు పెట్టి భోజనాలు పెట్టుకొని ప్రతి కులానికి సంబంధించిన, ప్రతి సంఘానికి సంబంధించిన సమస్యలను విని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. దాంట్లో భాగమే ఇవాళ మనం అంటున్న బీసీలకు 250 రెసిడెన్షియల్ స్కూళ్ళు అవి ఆలోచన నుంచి వచ్చినాయి. మాడ్రన్ దోబిఘాట్లు ఆలోచన నుంచి వచ్చినాయి. మాడ్రన్ సలూన్స్ ఆలోచన నుంచి వచ్చినాయి. ఇవాళ ఒకప్పుడు ఈ హైదరాబాద్లో వెలమ హాస్టలు, రెడ్డి హాస్టలు, తర్వాత నీకు వైశ్య హాస్టలు, గౌడ హాస్టలు, పద్మశాలి హాస్టలు, ఈ హాస్టల్స్ ఉంటే వాళ్ళ పిల్లలు ఎవరైనా పేదలు ఉంటే, బాగా చదువుకుంటూ ఉంటే ఇక్కడికి తీసుకొచ్చి చేస్తే బ్రహ్మాండంగా వాళ్ళు పెద్దోళ్ళు అయింది. ఎవరైనా మన హైదరాబాద్కి వస్తాం, రాత్రి అవుతుంది, లాడ్జీలలో పడుకునేటువంటి స్తోమత ఉండని వాళ్ళు, చుట్టాలు లేని వాళ్ళకు మాది ఒక కేంద్రం ఉంది, పోదాంపా అనేటువంటి ఒక భరోసా ఉండాలని చెప్పి, అంటే మన పిల్లలు చదువుకునే అడ్డాగా, మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే సెంటర్గా, మనం రాత్రిపూట ఏమైనా వస్తే చుట్టాలు లేకపోయినా, ఫ్రెండ్షిప్ లేకపోయినా, లేదా మనకు స్తోమత లేకపోయినా, ఇగో మా భవనం ఉంది పా, మా రజక భవనం అలా పడుకుందాం పా అని చెప్పి అట్లాంటి సెంటర్ పేరుతోటి ఇవాళ మేము అలకడి చేసాం. 78 కులాలకు ఇచ్చినాం, ఆల్మోస్ట్ 78. ఇలా పెద్ద కులాలకు కొంచెం ఎక్కువ ఇచ్చినాం. 10 ఎకరాలు పొందిన కులం ఉన్నది, 5 ఎకరాలు పొందిన కులం ఉన్నది. ఇక కిందికి లాస్ట్కి వస్తే 1 ఎకరం, అరెకరం కూడా ఇచ్చిన సందర్భాన్ని కొన్ని చిన్న కులాలు ఉంటాయి, వాటి ఎంబీసీలు అంటారు. వాటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వాటికి 10 ఎకరాలు ఒక దగ్గరనే కట్టించే ఏర్పాటు కోసం ఇచ్చినాం. ఎప్పుడో అవి నిర్మాణం జరిగి ఇవాళ మనకు మన అడ్డ ఎక్కడంటే అక్కడ ఉందని చెప్పే పరిస్థితి ఉండాలి. అది కూడా నేను లొలిపెట్టిన గీ మేడిపల్లి దిక్కు ఎందుకు వస్తావే, మంచిగా హైటెక్ సిటీకి ఇస్తున్నాం, మంచి విలువైన భూములు ఉంటాయి, సెకండ్ ప్రయారిటీ ఉప్పల్ బగాయతో అని చెప్పి అప్పుడు మేము అన్నాం. మొత్తానికి ఇచ్చిండ్రు. అవి మళ్ళీ ఎప్పుడు కట్టాల్సి వస్తుందో కట్టే సందర్భం అయితే కడదాం. ఇక మూడవది, నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు మీ గురించి సంపూర్ణంగా తెలుసు. మాకు అంటే మేము ఎక్కడి నుంచో ఆకాశం ఊడిపడలేం కాదు. మా చుట్టూ, మా కమలాపూర్ ఊళ్ళో చుట్టూ ఉంటారు. ఒకప్పుడు మేము అనేక సందర్భాల్లో రాత్రి 11 గంటల భూమి ఎక్కడ దొరుకుతారా అంటే మా సాకలైనా మీ ఇంటికాడ దొరుకుతారని పోయేది. రాత్రిపూట వస్తే ఎవరైనా ఇంపార్టెంట్ వచ్చి బువ్వ పెట్టాలన్నప్పుడు చక్కగా ఎక్కడ పోయంటే పోయి తెచ్చుకొని సిల్కోయలకు వేసినటువంటి ఆ ముట్టలన్నీ తెచ్చుకొని అన్నం పెట్టేది. అవి ఆకలి తీర్చే సేద తీరే కేంద్రంగా కూడా ఉండే మీకు. అందువల్ల మేము అక్క బయటికి వెళ్ళి రాలేదు. 6 నెలలు అయితే మీరు మనం గెలిపించి 6 నెలలుగా ఒక్కనాడు కూడా సండే లేకుండా, ఎవ్రీ డే ఈజ్ మండే ఫర్ మీ. ఎవ్రీ డే ఒక 3 నెలలు హైడ్రా కోసం కొట్లాడినా. పేదల ఇల్లు కూల్చివేసి హక్కునికి ఎవడిచ్చిందా అని చెప్పి కొట్లాడింది 3 నెలలు, అది కొట్లాడినాం. మళ్ళా కాగానే మూసీ నది పక్కబడి కొట్లాడినాం. మళ్ళీ ఇలా బాలాజీ నగర్